పునర్జన్మ ఉందని మీలో ఎంతమంది నమ్ముతున్నారు? చనిపోయిన వాళ్ళకి మళ్ళీ తిరిగి పునర్జన్మ ఉంటుందా? ఒకవేళ పునర్జన్మే లేదు అని నమ్మకుండా కొట్టిపడేసే వాళ్ళకి పునర్జన్మ ఉందని నమ్మేలా చేసే స్టోరీ మన ఇండియాలోనే జరిగిన శాంతిదేవి గారి స్టోరీ. ఢిల్లీలోని శాంతిదేవి అనే 6 ఏళ్ల చిన్న పాప, నాకు ఒక భర్త ఉన్నాడు, నా భర్త పేరు కేదార్నాథ్, అలాగే నాకు ఒక కొడుకు ఉన్నాడు, నేను ఉండే ఇల్లు ఇది కాదు, నా సొంత ఊరు మధుర, తాను గత జన్మలో తన బిడ్డకు జన్మనిచ్చిన 9 రోజులకు చనిపోయాను, నన్ను నా భర్త దగ్గర విడిచిపెట్టమని మధురలో ఉన్న తన ఇంటి దారి చెప్పింది. ఆ పాప చెప్పినట్లుగా చెప్పిన అడ్రస్ కి వెళ్లి చూడగా అక్కడ కేదార్నాథ్ ఉన్నాడు, అలాగే ఆయనకు ఒక కొడుకు కూడా ఉన్నాడు. అంతేకాకుండా ఆ పాప చెప్పినట్టుగా వాళ్ళ భార్య బిడ్డ పుట్టిన 9 రోజులకు చనిపోయింది అని చెప్పాడు కేదార్నాథ్. అంతేకాకుండా ఆ పాప ఆ ఇంట్లో 2వ అంతస్తులో కొంత డబ్బు దాచాను అని తాను డబ్బు దాచిన ప్లేస్ కి తీసుకుని వెళ్ళింది. ఆమె చెప్పినట్టుగానే అక్కడ డబ్బు ఉంది. అప్పట్లో ఇండియాలో ఈ న్యూస్ బాగా వైరల్ కావడంతో ఈ న్యూస్ గాంధీ గారి దాకా వెళ్ళింది. స్వయంగా ఆయనే ఒక 15 నెంబర్స్ తో ఒక కమిషన్ వేయించి ఆ పాప చెప్పేది నిజమా అని ఇన్వెస్టిగేషన్ చేయించారు. అయితే ఆ టీం ఏం రిపోర్ట్ ఇచ్చిందో, అసలు ఏం జరిగిందో, శాంతిదేవి గారి స్టోరీ ఏంటో ఫుల్ స్టోరీ ఇప్పుడు తెలుసుకుందాం. ఈ స్టోరీ జరిగింది మన ఇండియాలోని ఢిల్లీలో. బాబు రంగ్ బహదూర్ మాధుర్ అండ్ అలాగే వాళ్ళ వైఫ్ కి ఒక పాప పుట్టింది. ఆ పాప వాళ్ళ పేరెంట్స్ పెట్టిన పేరు శాంతిదేవి. అయితే అందరూ పిల్లలు లానే ఈ పాప కూడా నార్మల్ గానే ఉండేది, కానీ పుట్టిన 3 ఇయర్స్ అయినా కూడా మాట్లాడలేదు. అయితే ఆ పాపకి 4 సంవత్సరాలు వచ్చిన తర్వాత మాట్లాడడం స్టార్ట్ చేసింది. కానీ ఆ మాటలు విన్న వాళ్ళ పేరెంట్స్ కంగారు పడ్డారు. వాళ్ళ పేరెంట్స్ ఆ పాప మాటలు విని ఎందుకు కంగారు పడ్డారంటే, కేవలం 4 ఇయర్స్ కి ఆ పాప తన వయసుకు మించిన మాటలు మాట్లాడడం స్టార్ట్ చేసింది. ఏమని అంటే, నాకు ఒక భర్త ఉన్నాడు, అలాగే నాకు ఒక కొడుకు ఉన్నాడు, అంతేకాకుండా నేను నా కొడుకుకి జన్మ ఇచ్చిన 9 రోజుల తర్వాత చనిపోయాను, అలాగే నేను ఉండే ఇల్లు ఇది కాదు, ఢిల్లీకి దగ్గరలో ఉన్న మధుర తన సొంత ఊరు, అక్కడికి వెళ్లిపోతా అని మాట్లాడేది. ఆ మాటలు విన్న వాళ్ళ పేరెంట్స్ మొదట్లో కంగారు పడ్డారు. తనకి మానసిక పరిస్థితి బాలేదు అనుకున్నారు, లేదంటే ఎక్కడైనా విని ఉంటుంది అందుకే ఇలా మాట్లాడుతుంది అనుకున్నారు. ఆ పాప చెప్పిన మాటలు మాత్రం నమ్మలేదు. వాళ్ళ పేరెంట్స్ అనే కాదు, ఎవరైనా 4 ఏళ్ల చిన్న పాప నాకు భర్త ఉన్నాడు, కొడుకు ఉన్నాడు అని చెప్తే ఎవరైనా ఎలా నమ్ముతారు? అలాగే వాళ్ళ పేరెంట్స్ కూడా నమ్మలేదు. అండ్ అలాగే ఆ మాటలను పట్టించుకోలేదు కూడా. రోజులు గడిచే కొద్దీ ఆ పాప తన గత జన్మ గురించి రోజు చెప్తూనే ఉండేది. ఒక రోజు ఆ పాపకి వాళ్ళ అమ్మ బట్టలు వేస్తుంటే తాను మధురలో ఉన్నప్పుడు ఎలాంటి చీరలు కట్టుకునేదో, తన అలవాట్లు, పద్ధతులు పూసగుచ్చినట్టు ప్రతిదీ చెప్తూ వాళ్ళని తినేసేది. అలాగే కొన్నాళ్లు కొనసాగింది. అయితే తనకు 6 ఏళ్లు వచ్చాయి. అయితే ఒక రోజు తను మధుర పారిపోవడానికి ప్రయత్నించింది. వెంటనే వాళ్ళ పేరెంట్స్ తిరిగి తీసుకుని వచ్చేసారు. ఇంకా మళ్ళీ సేమ్ స్టోరీ తన పాస్ట్ లైఫ్ గురించి అలా రొటీన్ గా చెప్తూనే ఉండేది. అయితే అదే ఊర్లోని ఆ పాప స్కూల్ హెడ్ మాస్టర్, ఈ చిన్న పాప ఈ వయసులో ఇన్ని విషయాలు ఎలా చెప్పగలుగుతుంది, ఈ విషయాలు ఎలా తెలుసు, నిజంగానే శాంతిదేవి పునర్జన్మ ఉందేమో అని నమ్మాడు. ఒక రోజు హెడ్ మాస్టర్ శాంతిదేవి దగ్గరకు వచ్చి, నిన్ను నీ భర్త ఉన్న మధుర దగ్గరకు తీసుకుని వెళ్తాను, నీ భర్త ఎలా ఉంటాడో, ఏం చేస్తాడు అని అడిగాడు. ముందు తన భర్త పేరు చెప్పడానికి సిగ్గుపడింది. కాసేపటికి హెడ్ మాస్టర్ చెవిలో ఇలా చెప్పింది, నా భర్త పేరు కేదార్నాథ్ చౌబే, ఆయన తెల్లగా ఉంటాడు, అలాగే కళ్ళద్దాలు పెట్టుకుంటాడు, ఆయన ముఖం మీద నల్లటి మచ్చలా ఉంటుంది, అలాగే ఆయనది బట్టల దుకాణం మధురలోని ద్వారకా టెంపుల్ ఎదురుగానే ఉంటుంది అని చెప్పింది. అంతేకాకుండా తను బిడ్డ పుట్టిన 9 రోజుల తర్వాత చనిపోయాను అని కూడా చెప్పింది. ఆ పాప చెప్పిన ఆధారాల ప్రకారం హెడ్ మాస్టర్ మధురలోని ద్వారకా టెంపుల్ ఎదురుగా ఉన్న కేదార్నాథ్ యొక్క బట్టల దుకాణం దగ్గరకు వెళ్ళాడు. అయితే శాంతిదేవి అన్నట్టుగానే ఆమె చెప్పిన గుర్తులతో అక్కడ ఒక ఆయన కనిపించారు. ఆయన పేరే కేదార్నాథ్ చౌబే. ఇంకా వెంటనే ఆ హెడ్ మాస్టర్ కేదార్నాథ్ దగ్గరకు వెళ్లి డీటెయిల్స్ అన్ని తెలుసుకున్నాడు. కేదార్నాథ్ తన భార్య అయిన లుగ్డీదేవి గురించి చెప్పాడు. తాను బిడ్డ పుట్టిన 9 రోజులకు చనిపోయింది అని చెప్పాడు. అది విన్న హెడ్ మాస్టర్ శాంతిదేవి చెప్పిన స్టోరీ అలాగే కేదార్నాథ్ చెప్పిన 2 విషయాలు సరిగ్గా మ్యాచ్ అవ్వడంతో ఆ హెడ్ మాస్టర్ కి కాసేపు ఏం అర్థం కాలేదు, షాక్ అయిపోయాడు. అసలు ఈ లుగ్డీదేవి ఎవరో తెలుసుకుందాం, జాగ్రత్తగా వినండి. ఈమె మధురలో 1902 జనవరి 18న చతుర్భుజ్ అండ్ జగతీదేవి అనే దంపతులకు జన్మించింది. ఈవిడకు లుగ్డీదేవి అని పేరు పెట్టారు. అప్పట్లో బాల్య వివాహాలు చేసేవారు. లుగ్డీదేవికి 10 సంవత్సరాలు రాగానే కేదార్నాథ్ అనే వ్యక్తితో పెళ్లి చేసేశారు. అప్పటికే కేదార్నాథ్ కి అది 2వ పెళ్లి. తన ముందు భార్య అనారోగ్యంతో చనిపోయింది. అయితే లుగ్డీదేవి 2వ భార్య అన్నమాట. లుగ్డీదేవి మొదటిసారి ప్రెగ్నెంట్ అయినప్పుడు పుట్టిన బిడ్డ చనిపోయింది. ఆ తరువాత మరోసారి ప్రెగ్నెంట్ అయినప్పుడు అంటే 1925 సెప్టెంబర్ 25న ఒక మగపిల్లాడు పుట్టాడు. అయితే తను బిడ్డ పుట్టిన 9 రోజుల తర్వాత చనిపోయింది. ఆవిడ చనిపోయిన కొన్ని నెలలకే ఢిల్లీలోని 1926 డిసెంబర్ 11న శాంతిదేవిగా మళ్లీ పుట్టింది. ఇదంతా తెలుసుకున్న హెడ్ మాస్టర్ కేదార్నాథ్ ని తనతో
పాటు శాంతిదేవి ఉన్న ఢిల్లీకి రమ్మని అడిగాడు. ఇంకా కేదార్నాథ్ కూడా దానికి ఒప్పుకున్నాడు. అయితే హెడ్ మాస్టర్ కేదార్నాథ్ కి ఒక కండిషన్ పెట్టాడు. ఏమని అంటే కేదార్నాథ్ ని శాంతిదేవితో నేను నీ గత జన్మలో సొంత అన్నని అని చెప్పు అన్నాడు. కేదార్నాథ్ ని గుర్తు పడుతుందో లేదో అని హెడ్ మాస్టర్ అలా చెప్పమన్నాడు. ఇద్దరు సరే అనుకొని తిరిగి ఢిల్లీ శాంతిదేవి దగ్గరకు వచ్చారు. ఆ పాప దగ్గరకు రాగానే తను కేదార్నాథ్ ని గుర్తుపట్టేసింది. అంతేకాకుండా తనతో పాటు వచ్చిన వాళ్ళ కొడుకుని కూడా గుర్తుపట్టింది. అలాగే చాలా ఎమోషనల్ అయింది. ఇంకా కాసేపటి తరువాత శాంతిదేవిని కేదార్నాథ్ ప్రశ్నలు అడగడం ప్రారంభించాడు. కేదార్నాథ్ అడిగిన ప్రశ్నలన్నిటికీ సమాధానం కరెక్ట్ గా చెప్పింది. కేదార్నాథ్ కి ఇంకా ఎక్కడో డౌట్ ఉండడంతో శాంతిదేవిని పక్కకు తీసుకుని వెళ్లి ఫైనల్ గా ఒక క్వశ్చన్ అడిగాడు. ఆ క్వశ్చన్ కి శాంతిదేవి చెప్పిన ఆన్సర్ కేదార్నాథ్ కి కాసేపు మైండ్ పనిచేయలేదు. షాక్ లో ఉన్నాడు. ఇంతకీ కేదార్నాథ్ అడిగిన క్వశ్చన్ ఏంటి అంటే పాస్ట్ లైఫ్ లో ఉన్న లుగ్డీ దేవికి ఆర్థరైటిస్ డిసీజ్ ఉంది. అంటే ఒకే చోట నుంచోలేదు, కూర్చోలేదు. అలాగే జాయింట్స్ అన్నవి కూడా వీక్ గా ఉంటాయి. డైలీ టాస్క్స్ కూడా చేసుకోలేరు. కొంచెం కష్టంగా ఉంటుంది. ఈ డిసీజ్ ఉన్న నువ్వు ప్రెగ్నెంట్ ఎలా అయ్యావు అని శాంతిదేవిని అడిగాడు కేదార్నాథ్. అప్పుడు శాంతిదేవి కాదు కేదార్నాథ్ తో వాళ్ళ మధ్య జరిగిన ఇంటర్ కోర్ కనెక్షన్ మొత్తం చెప్పింది. దెబ్బకి కేదార్నాథ్ అండ్ అక్కడ ఉన్న వాళ్ళంతా షాక్ అయిపోయారు. తానే లుగ్డీ దేవి మళ్ళీ శాంతిదేవిగా పుట్టింది అని నమ్మారు. అప్పుడు 1930లో ఈ న్యూస్ నేషనల్ వైడ్ గా చాలా వైరల్ అయింది. అప్పుడే ఈ న్యూస్ గాంధీ గారి వరకు వెళ్ళింది. అప్పుడు ఆయన స్వయంగా ఈ శాంతిదేవి చెప్పింది నిజమో కాదు అని ఒక స్పెషల్ కమిషన్ వేయించారు. ఒక 15 మంది నెంబర్స్ తో. 1935లో ఈ 15 మంది శాంతిదేవి గారిని తీసుకుని మధుర వెళ్లారు. మధురలో స్టేషన్ దిగగానే స్టేషన్ లో ఆయన బావ గారిని గుర్తుపట్టారు. పేరుతో సహా చెప్పారు. ఇక స్టేషన్ నుంచి వాళ్ళ ఇంటికి ఒక గుర్ర బండి మీద వెళ్తున్నారు. స్టేషన్ నుంచి వాళ్ళ ఇంటి వరకు దారి ఆవిడే చెప్పింది. అంతేకాకుండా వెళ్లే రూట్ లో ఏమేమి ఉండేవో, ఏమేమి మార్పులు జరిగాయో ఒక్కొక్కటిగా ఆవిడతో పాటు వచ్చిన వాళ్ళ ప్రతిదీ డీటెయిల్ గా చెప్పింది. ఇక ఆమె ఇంటికి వెళ్ళాక శాంతిదేవి గారిని ఇంట్లో బాత్రూమ్ ఎక్కడ ఉందో చూపించమని చెప్పారు. ఆవిడ అంతే కరెక్ట్ గా చూపించింది. అయితే ఆ 15 నెంబర్స్ లో ఒకరు కటోరా అంటే అర్థం ఏంటి అని అడిగారు. కటోరా అంటే అది ఒక వాడుక పదం. ఓన్లీ కేదార్నాథ్ ఫ్యామిలీలో తప్ప ఆ వర్డ్ బయట వాళ్ళెవరూ యూజ్ చెయ్యరు. కటోరా అంటే ఏంటో కరెక్ట్ గా ఆన్సర్ చెప్పింది ఆమె. అంతేకాకుండా ఆ ఇంట్లో సెకండ్ ఫ్లోర్ లో కొంత డబ్బును దాచాను అని అక్కడ ఉన్న ఆ 15 మందితో చెప్పి తాను డబ్బు దాచిన ప్లేస్ కి తీసుకుని వెళ్లి చూపించింది. కానీ అక్కడ ఆమె దాచిన డబ్బు కనిపించలేదు. తాను చెప్పింది అబద్ధం అని అనుకునే లోపు అక్కడికి కేదార్నాథ్ వచ్చి అక్కడ డబ్బు ఉండేది. లుగ్డీదేవి చనిపోయిన తరువాత నేను తీసి వాడేశాను అని చెప్పాడు. అక్కడ ఉన్న కమిటీ మెంబర్స్ అందరూ ఇంకా నమ్మక తప్పలేదు. అందరూ కూడా నమ్మారు. ఇంకా అందరూ ఎదురు చూస్తున్న కమిటీ రిపోర్ట్ రిలీజ్ అయింది. శాంతిదేవిది పునర్జన్మే అని. అయితే ప్రపంచవ్యాప్తంగా పారాసైకాలజిస్ట్ అందరూ ఈ కేసు మీద స్టడీ చేయడం మొదలు పెట్టారు. ఆమె చెప్పింది నిజమే అని నమ్మారు. సో ఫైనల్లీ ఇది శాంతిదేవి గారి పునర్జన్మ రియల్ స్టోరీ. సేమ్ ఇటువంటి నిజమైన స్టోరీస్ చాలానే జరిగాయి. వాటిలో ఒకటే ఈ శాంతిదేవి గారి స్టోరీ. మీకు మిగతా స్టోరీస్ కూడా తెలుసుకోవాలి అని ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా కామెంట్స్ లో చెప్పండి. ఖచ్చితంగా మిగతా స్టోరీస్ కూడా వీడియోస్ చేస్తాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.